లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. తామిచ్చిన హామీలను అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. సీఎం సవాల్కు హరీష్ రావు కూడా ధీటుగా స్పందించారు. సీఎం సవాల్ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ తొండి రాజకీయం చేస్తున్నారని, ఆయన చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్టు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. ఈ విషయాలపై శనివారం ముందు ఉన్న అమరుల స్తూపం వద్ద తనతో చర్చకు సీఎం రేవంత్ రావాలని డిమాండ్ చేశారు. ఆగస్టు 15 లోప రైతులకు 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని, అలా చేస్తే బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారని సీఎం రేవంత్ హరీష్ రావుకు సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో హరీష్ రావు స్పందించారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయం హీటెక్కింది. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్ల రాజకీయం నడుస్తోంది. తామిచ్చిన హామీలను అమలు చేస్తే బీఆర్ఎస్ పార్టీని మూసేస్తారని సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. సీఎం సవాల్కు హరీష్ రావు కూడా ధీటుగా స్పందించారు. సీఎం సవాల్ను స్వీకరిస్తున్నట్టు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్ తొండి రాజకీయం చేస్తున్నారని, ఆయన చేసిన సవాల్ను తాను స్వీకరిస్తున్నట్టు మాజీ మంత్రి సిద్దిపేట మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రకటించారు. ఆగస్టు 15 లోపు ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసి 6 గ్యారంటీలు అమలు చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని అన్నారు. మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని, తనకు పదవులు ముఖ్యం కాదన్నారు. రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేస్తారని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి మహేందర్ ఫోన్ లైన్ లో ఉన్నారు. మహేందర్, అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సవాళ్లను స్వీకరిస్తారని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది తొండి రాజకీయం అని, ఆయన ఇచ్చిన సవాళ్లను తాను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు. అలాగే బుధవారం హరీష్ రావు సంగారెడ్డిలో మీడియాలో మాట్లాడుతూ మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే ఇచ్చినటువంటి హామీలు 100 రోజుల్లో పూర్తి చేస్తానని ఇచ్చినటువంటి హామీలు, అలాగే రైతులకు రుణమాఫీ, వీటన్నిటిపైన 6 గ్యారంటీలు ఇవన్నీ అమలు చేస్తే తాను తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, మరోసారి ఎన్నికల్లో పోటీ కూడా చేయనని, తనకు పదవులు ముఖ్యం కాదని, రైతు రుణమాఫీ ఇచ్చిన హామీలు చేయకపోతే రేవంత్ రెడ్డి సీఎం పదవికి రాజీనామా చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించారు. ఈ విషయాలపై తాను అసెంబ్లీ ముందు ఉన్న అమరవీరుల స్తూపం వద్దకు చర్చకు వస్తారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా రావాలని హరీష్ రావు అన్నారు. రైతులు రుణమాఫీపై బీఆర్ఎస్ నేతలు విసురుతున్న సవాళ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తిగా స్పందించారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేసి హామీని నిలబెట్టుకుంటామని, మీరు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా లేక అని ప్రతి సవాల్ అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారు. రైతు రుణమాఫీ చేయకపోతే సీఎం పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత హరీష్ రావు తనకు సవాల్ ఇస్తారని, అటు సూర్యుడు ఇటు పొడిచినా రుణమాఫీ చేస్తారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేశారు. ఇప్పటికే గిరిజనులు, లంబాడి గిరిజనులు, ఆరాధ్య దేవులు భావోజీ సేవల సాక్షిగా ఆగస్టు 15 లోగా అది జరుగుతుందని పునర్గతనిచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. తాను మాట ఇస్తే ఎలా ఉందో హరీష్ రావు తన మామ కేసీఆర్ అడిగి తెలుసుకోవాలన్నారు. ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటూ తన రుణమాఫీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ రద్దు చేస్తారని పదే పదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే ఎమ్మెల్యే హరీష్ రావు అయితే సమావేశిస్తున్న నేపథ్యం. ఇక ఈ రేవంత్ రెడ్డి హరీష్ రావు సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య మొత్తంగా తెలంగాణలో అయితే ప్రస్తుతానికి సవాళ్ల రాజకీయం నడుస్తుందని చెప్పొచ్చు. మరి 15వ తారీఖు వరకు అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
మరి ఎవరి సవాల్ ఎవరు నిలబెట్టుకుంటారు, ఎవరి సవాల్ ఎవరు కట్టుబడి ఉంటారు అనే దానిపైన అయితే తెలంగాణ ప్రజలు ఎదురు చూసే పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.